పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగుర ముంగటేసుకున్నాడు, అర్చుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? మరి శంకర్ ఇత్తనాలు తీసుకొస్తానంటే తీసుకొచ్చినావారా? మరి వారి 4 చినుకులకే ముర్తివి ఒకలెంకోగలం ఇత్తనాలు తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు వానలు లేవా, ఒక్కిత్తు మొలతలేదా, ఎత్తరా మరి? నీకు పైసలు పడ్డాయని ఇత్తనాలు తీసుకొచ్చినా అని ఎక్కిరిస్తాను ముసలి గుబగిత పలిసింది ఆ బోసుడికే, నేనేమో ఎక్కిరిస్తాను రా నిన్ను. అరే ఇత్తనాలు తీసుకొచ్చి పెడతా అంటే తీసుకొచ్చినవారా అంటే ఆకాశం ఎత్తెగుర పడితేవేమరావు నీ అల్క దక్క నీ. అయినా అన్న ఇత్తనాలు తెచ్చి పెట్టుకుంటేంది, తెచ్చి పెట్టుకోకుంటే నీకేంది ముసలోడా? నీ పని నువ్వు చేసుకోరాదు. అరే రేవు తక్కువడా, నాకు వరుడేంది నీకు పడకపోవుడేందిరా? నాకు 20 గుంటల భూమే కాబట్టి నాకు ముందుగానే రైతు భరోసా వేసింది కావచ్చు సర్కారు. నీకు 3-4 ఎకరాలు ఉన్నది కాబట్టి నీకు అటెంకేస్తారు కావచ్చు. అయితే నాకు ముందుగా పడ్డందుకు నీ కళ్ళ నిప్పులు ఎందుకు పోసుకుంటానవురా నీ అది కదా మాకు పోయినసారి రైతు భరోసా పైసలే ఇంతవరకు పడలేదు మాకు. అరే పోయినసారి పాత రైతు భరోసా పైసలు మీకు ఇంతవరకు పడలేదారా? అరే మరి మిగిలిన మీ రైతు భరోసా పైసలు మీ అందరికి వేయకుండా మరి మళ్ళీ మాకు మునుగు పెట్టి ఎందుకు ఎత్తాందిరా సర్కారు? మరి సర్కారు అయినా ఇదేం పద్ధతి అన్నట్టు మరి. వాళ్ళకు పడితేంది పడకపోతేంది, నీకైతే పడ్డే కదా రైతు భరోసా పైసలు. ఇంకేంది నువ్వు సంతోషంగా ఉండరాదు ముసలోడా? అంతే ఎవరేడా పోతుంది మన కడుపు అయితే నిండాలని అంటావు అంతే నానే, మంది కొంపలు ముంచేదానా? మా రైతులం అంతా ఒక్కటి కాదానే? నా తోచోడు ఏడుతా అంటే నేనెట్లా సంతోషంగా ఉంటేనే. అయినా ఈ సర్కారుది అయినా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఓట్లకు ముంగట ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామని గొప్పలు చెప్పిరి. అచానుక 12,000 రూపాయలకు కుదించి, సరే ఆ 12,000 రూపాయల రైతు భరోసా అయినా యాలకు పడితే అదే 10,000 అనుకొని దండం పెట్టుకుంటుంటివి. దాంట్లో ఒక పంటది గొరిగిరి. ఇక మళ్ళీ అచానుక 2 ఎకరాల లోపున్న రైతులందరికీ వేసిరి, 3 ఎకరాలకు మించున్న రైతులకు సున్నరగాయ చేసి, సరే వాళ్ళకైనా అచంకేతరు కావచ్చు అనుకుంటే వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు 2 ఎకరాల లోపున్న మా రైతులందరికీ వేసిరి, ఇప్పుడు 3 ఎకరాలకు మించున్న రైతులకు పట్టకు లేదా. అంటే ఆ పంట ఈ పంట ఇక సున్నరగాయ అన్నట్టేనా? వీళ్ళకి ఏతరా వేయరా అనేది కూడా క్లారిటీ లేదన్నట్టేనా? ఇది సర్కారుది పద్ధతి అన్నట్టేనా? నువ్వే చెప్పిగా. అవును నిజమేనే తాత, పోయిన పంటకు వేసిన రైతు భరోసాలా 5 ఎకరాల లోపటున్న రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు పడ్డాయట. రాష్ట్రం అంతటా రైతులు ఇదే మొత్తుకుంటాన్రే. అంటే ఈ లెక్కన సర్కారు ఏదో ఇకమాతు పడుతున్నట్టున్నదిరా శంకరి. అగ్గో అదే మీకు మతే. ఈ నెలాఖరు వరకు ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఆలోచనలో ఉన్నది సర్కారు అనే ముచ్చట్లు బయట వినబడతానే కదరా. ఇక ఇప్పుడు ఇతనో అట్లనో కొంతమంది రైతులకి రైతు భరోసా వేసి ఈ రైతు భరోసా పేరు మీద ఓట్లు గుంజుకునే ఆలోచన చేస్తున్నట్టున్నదిరా సర్కారు. ఏమో కావచ్చు, చెప్పలేం మరి. ఏమో ఎవరికి మాత ఎత్తున్నది ఎవరికెరక. కానీ రైతు భరోసా పైసలు పడని రైతులు దీన్ని ఒప్పుకోరు కాదే. ఒప్పుకోకుంటే ఏం చేస్తారు? ఓట్లు వేయరు కావచ్చు, అంతలా అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కావచ్చు. కానీ సర్కారు అయినా ఊరుకుంటుందా? అరే అది కాదా, మేము మీ రైతులందరికీ వరుస పెట్టి ఓగలెంకోగలకు రైతు భరోసా వేద్దామని చూసినాం. కానీ సర్పంచ్ ఎలక్షన్లు చేయబట్టి ఎలక్షన్లో కూడా వచ్చింది, అందుకే మేము వేయలేకపోతాం రైతు భరోసా అని చెప్తారు. అదే అంతలా అయితే ఈ ఎలక్షన్లు అయిపోయినాక రైతు భరోసా అందరికి వేస్తామే అని మాట కూడా ఇస్తారు కారా. ఏ గట్లెందుకు ఆలోచిస్తున్నావు ముసలోడా? అప్పటి ఇప్పటి రైతు భరోసా పైసలు కలిపే ఎత్తది కావచ్చు సర్కారు. అసలుకే సరి లేదే పిల్లమా అని అంటే పొయ్యి కిందికి కట్టెలదేనా పెనివిటి అన్నదట వెనకటికి పోతుంది దీని అసలుది. అరే అప్పటి రైతులకే రైతు భరోసా గతికి లేదని వీళ్ళు ఏడుతాంటే ఇప్పుడు అట సర్కారు అప్పటి ఇప్పటి కలిపి రైతు భరోసా వేస్తుందట. వేసేది ఉంటే అప్పుడే వేయకపోనా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది చెప్పు ఇక సర్కారు. అంటే నువ్వన్నట్టు అప్పుడు ఎక్కువ భూమున్న రైతులకు ఇచ్చే రైతు భరోసాను ఎగ్గొడుతుంది అనే సర్కారు. ఎగ్గొడుతుంది అంటావా అనే కాదు, ఎగ్గొచ్చినట్టే. మరి లేకుంటే పోయినసారి 3 ఎకరాలకు మించున్న రైతులకు రైతు భరోసా పైసలు ఇప్పుడు వేయకుండా ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాల లోపున్న మా రైతులకు ఇప్పుడు పంట రైతు భరోసా పైసలు వేసుడు ఏంది? అది నువ్వు చెప్పు. అంటే వీళ్ళకి ఎగ్గొచ్చినట్ట లేకుంటే ఇత్తది అన్నట్ట ఎట్లా అన్నట్టు నువ్వే చెప్పిగా. ఏమోనే తాత, నువ్వు చెప్పేది వింటుంటే నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో అర్థమే అయితలేదే. నిజమో అబద్ధమో 4 వద్దులు ఆగితే అందరికి అర్థం అవుతుంది. కానీ అరే అది కాదు పిల్ల. మొన్నటికి మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందగత్తెల పోటీలు అని పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. సరే అది అయిపోయాక మొన్నటికి మొన్న మన సినిమాలకు గద్దరన్న ప్రైజులు అని ఇచ్చి లక్షల రూపాయలు వాళ్ళకు ఖర్చు పెట్టిరు. అరే గవాళ్ళకు పెట్టే బదులు మా రైతులకు రైతు భరోసా అసొంటిది ఇచ్చి ఆసరా ఏది ఉంటే మేము ఇంత పంటలు పండించుకునేటోళ్ళం కదా. సర్కారుది ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? అసొంటి వాటికి ఖర్చు పెడితే దేనికి అక్కడికి వచ్చినాయి చెప్పు.
అవును, మీ రైతులకే కాకుండా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామన్నా తులం బంగారానికి బదులు కనీసం అర్ధ తులం బంగారం ఇచ్చినా మంచిగుండు. ప్రతి ఇంటి మహిళకు ప్రతి నెల ఇస్తామన్న 2500 రూపాయలకు బదులు కనీసం నెల నెల 1500 రూపాయలు ఇచ్చినా కూడా ప్రతి ఇంటి మహిళ ప్రభుత్వాన్ని తలుసుకుని కదా. అరే మా ముసలోళ్ళకు ప్రతి నెల 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్న బదులు కనీసం 3000 రూపాయలు ఇచ్చినా కూడా మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుందాం కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని పథకాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. ఇది పద్ధతేనా సర్కార్ది? సరేగా నా ముచ్చట్లు ఇవ్వాలి ఒడవై కానీ ఇక నీ కళమ వార్తలు నువ్వైతే చదువుకో, మేము పోతాను. అరే అది కాదురా శంకరి, ఇప్పుడు ఊళ్ళల్లో ఇంద్రమ్మ ఇండ్లని మొదలు పెట్టించింది సర్కారు. మరి ఇవైనా పొడుగు వెళ్ళనిస్తుందో లేకుంటే పునాదుల కానీ పండ పెట్టిస్తుందో చూడాలి మరి. ఈ పారి రైతు భరోసా పైసలు ముందుగానే వేస్తున్నందుకు రైతులు మస్తు ఖుషి అవుతున్నారు. కాకుంటే పోయిన పారి పైసలు ఇంకా ఇయ్యకపోయే వరకు ఆ పైసలు ఎత్తరో లేకుంటే ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి ఎగ్గొడతారో ఏందోనని కొంతమంది రైతులు బుగులు పడుతున్నారు. చూడాలి మరి దీని మీద సర్కారు ఏం చెప్తుందో.